ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి భూమి మీద ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఈ భూమిని విడిచిపెట్టి ఆయన మహిమ శరీరం ధరించి పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు శిష్యులతో 40 రోజుల పాటు ఆయన మాట్లాడుతూ వచ్చింది. ఆయన చేయవలనయ్యున్న పనులను వాళ్ళకు అసైన్మెంట్ గా ఇచ్చి ఆయన వెళ్ళిండు. అంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఉండి ఆరంభించాడో దాని ముగింపు శిశువులైన వారికి అప్పచెప్పి ఆయన ఈ భూమిపైన తన టాస్క్ ని అక్కడితో క్లోజ్ చేసేసిండు ఆయన. అయితే ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారో వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ పనిని తుదముట్టించులాగున దేవుడు వారిని తన ఆత్మతో అభిషేకించిండు, అధికారం ఇచ్చిండు అండ్ నాలెడ్జ్ ఇచ్చిండు. ఈ గడిచిపోయిన 2024 సంవత్సరం మన జీవితంలో వృధా పోలేదు అని నేను మాత్రం ఖచ్చితంగా నమ్మగలుగుతా. ఎందుకు అనంటే ఈ 2024 సంవత్సరంలో మనము దేవుని కొరకు లేదా దేవుని రాజ్య నిర్మాణంలో మనం చేసిన ప్రతి పని అది లెక్కలోకి ఉంటుంది.